ఉంచుకోండి. నీ ముఖాన వేసుకో ఎవరికి కావాలా డబ్బు. ఎంగిల్ ఇస్తరాకే ఇట్లా ఎగిరి పడుతుంది. అవును బాయ్ ఫ్రెండ్ ఇదని కూడా బాయ్ ఫ్రెండ్ అంటారు. అతను బాయ్ ఫ్రెండ్ ఇంత మంది బాయ్ ఫ్రెండ్ అంటారు. వాడు నాకు ఫ్రెండ్ మాత్రమే, జస్ట్ ఫ్రెండ్. వాడితో షేరు, వీడితో షారు. అన్నయ్య అంటావేంటి? 100% పళ్ళు రాల్పుకుంటాను. వెల్కమ్ టు #, నేను అంజలి దాస్. ఈరోజు వీడియో మనకు ఒక అబ్బాయి ఇచ్చాడు తన లవర్ పైన. చాలా ఎక్స్ట్రీమ్గా వచ్చింది. అమ్మాయి మంచి ఫైర్ బ్రాండ్ అనమాట. అయితే మంచిదా చెడ్డదా అనేది మీరే వీడియో చూసి తెలుసుకోండి. Tag your thoughts. రిప్లై ఇవ్వకపోవడము, ఎప్పుడు ఆన్లైన్ లో ఉండడము అలాంటివి చేస్తుంది, కానీ నిజం చెప్పట్లేదు బ్రో. ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పండి. అంటే ఎప్పుడు చూసినా వెయిటింగ్ కాల్ వస్తుంది. అది కాకుండా ఎప్పుడు ఆన్లైన్ లోనే ఉంటుంది. ఏమైంది, ఎవరితో మాట్లాడను అంటే పేరెంట్స్ తోటి మాట్లాడాను, మమ్మీ చేసింది, డాడీ ఫోన్ చేశాడు అలాంటివి చెప్తుంది. కానీ అలాంటి టైంలో ఒకసారి నేనేం చేశాను, వాళ్ళ మమ్మీ నంబర్ ఉంది కాబట్టి మమ్మీతో మాట్లాడుతున్నా అనేసి కన్ఫర్మ్ గా అంటది కాబట్టి నేను వాళ్ళ మమ్మీ కాల్ చేశాను. మా ఫ్రెండ్ తో వాళ్ళ డాడీ కాల్ చేయించాను ఒకసారి. వాళ్ళ ఇద్దరు ఫోన్ కూడా కాల్ కనెక్ట్ అయింది. కానీ నార్మల్ గా ఫోన్ మాట్లాడితే బిజీ వస్తుంది కదా అన్న. బిజీ రాలేదు ఇద్దరు నంబరు. ఫోన్ చేసి మళ్ళీ ఏమైంది, ఎవరితో మాట్లాడినావు అంటే మమ్మీతో మాట్లాడినా అనేసి అన్నది. అవునా అనేసి నేను గమ్మున అయిపోయినా అన్న కొంచెం. అట్లా అనేసి ఒకసారి ఫ్రాంక్ వీడియో చేద్దామనేసి అనుకుంటున్నా. ఏ క్షణము ఎవరికి అలా మారుతోందో ఎవరికి తెలియదు, వాడికి కూడా తెలియదు. యాక్చువల్లీ ఇంతకుముందు నేను సెక్యూరిటీ చెప్పి పంపించింది మిమ్మల్ని. ఇంతసేపు అయింది, లేట్ అయింది. నీకు చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పండి. యాక్చువల్లీ నా పేరు సుధాకర్ మస్కూరి. సర్లే కానీ ఇప్పుడు డోంట్ మైండ్, మీ లక్కీ ఐడియా ఉందా? యా, ఇట్స్ మై బాయ్ ఫ్రెండ్. షీ ఈజ్ యువర్ బాయ్ ఫ్రెండ్ నాట్. అయితే నేను చెప్పాల్సిన మ్యాటర్ ఏంటంటే, మీరు లక్కీని మ్యారేజ్ చేసుకుందామని అనుకుంటున్నారు. ఆల్రెడీ ఇంట్లో చెప్పేసాము, ఓకే అన్నారు. ఇప్పుడు మీ బాధ ఏంటి? ఎవరింట్లో చెప్పారు? మా ఇంట్లో చెప్పాం, వాళ్ళ ఇంట్లో చెప్పారు, ఓకే అన్నారు. వాళ్ళ ఇంటి దాకా రాలేదండి సమస్య. మా సిస్టర్ని లక్కీకి ఇస్తున్నాం. లక్కీ చెప్పాడా? మీకు తెలియని మ్యాటర్ ఏంటంటే, మా సిస్టర్ని లక్కీకి ఇస్తున్నాం. లక్కీ చెప్పారా? వాళ్ళ ఫాదర్ కూడా మాకు చెప్పాడు. లక్కీ చెప్పలేదుగా. లక్కీ చెప్పకపోవడం ఏంటంటే, ఇంకా లక్కీ ఎవరు చెప్పడానికి? నీకు అర్థం అవ్వట్లేదు. నేను లక్కీ 3 years నుంచి లవ్ చేసుకుంటున్నాము. నీ బాడీలో నీ కన్ను ఎంత మాట, నీ కన్ను నేను ఎంత నమ్ముతుందో లక్కీ వాళ్ళ డాడీ మాట అంత నమ్ముతాడు. నీ బాడీలో నీ ఫింగర్ నుంచి నువ్వు ఎట్లా చెప్తే ఇంతో లక్కీ వాళ్ళ డాడీ ఎట్లా చెప్తాడు తింటాడు. విన్నాడు, అది జరగదు. ఓకేనా? నువ్వు అలాంటి నేను ఒక మాట చెప్తాను, పెట్టుకోకు. బాహుబలి సూపర్ డూపర్ హిట్ అయింది ఎంత నిజమో, లక్కీ మా బావ అనేది అంతే సూపర్. ఇది సీరియస్ అండి, సీరియస్. అవ్వదని చెప్తున్నాను కదా, అవ్వదు. ఎంగిల్ ఇస్తరాకే ఇట్లా ఎగిరి పడుతుంది. అది నువ్వు. ఎంగిల్ ఇస్తరాకే ఇట్లా ఎగిరి పడుతుంది. అది నువ్వు. అప్పుడు ఏమైంది, ఇంకా చాలా ఉంది. మీ చెల్లికి ఇంకెవరు దొరకలేదా? నీకెవరు దొరకరా? నేను లక్కీని లవ్వర్స్. మా వద్దలకు మీరు ఎలా వస్తారు? మీ మధ్యలోకి నేను రాలేదు. వస్తున్నారు కదా, మరి మీ చెల్లి వస్తున్నారు అంటున్నావు కదా. మా చెల్లిని పంపిస్తున్నాను, మ్యారేజ్ ఎందుకు చేసుకుంటాను. పంపిస్తారు? మేము లవర్స్ అని చెప్తున్నాం కదా. లవర్స్ ఉందంటారా? మా అవన్నీ వేసి మేడం. అది జరగదండి. మీరు మీ చెల్లికి ఇంకెవరైనా చూసుకొని చేసుకోండి, ఓకేనా? సమస్య లేదు. ఏది ఏమైనా సరే 100% పిచ్చిగా మాడితే పళ్ళు రాలిపోతాయి. చెప్తున్నాను కదా లక్కీ నేను లవర్స్ అని మళ్ళీ చెప్తావేంటి? 100% పిచ్చిగా మాడితే పళ్ళు రాలిపోతాయి. చెప్తున్నాను కదా లక్కీ నేను లవర్స్ అని మళ్ళీ చెప్తావేంటి? నువ్వు ఎంత గింజుకున్నా నా దందా స్టైల్ ఇంతే. ఎందుకు మరి కొడతాను నేను. అలాగే నా మాట వినకపోతే కొడతాను నేను. ఈ కోపమే నేను లక్కీని దూరం చేస్తుంది. లేదు, నువ్వు ఎన్ని చెప్పినా లక్కీ నేను లవర్స్ అంతే. సరే ఫస్ట్ అయితే కళ్ళకి వాటర్ తీసుకుని. నాకు అది చూడలేకపోతే లేడీస్ ఏడిస్తే నాకు నచ్చదు. కూల్ మేడం మీరు నాకు ఒక సిస్టర్ లాంటి వాళ్ళే. ఎందుకంటే మా సిస్టర్ని లక్కీకి ఇస్తున్నారు కాబట్టి మీరు నాకు ఒక సిస్టర్ లాంటి వాళ్ళు. నేను చెప్తున్నాను కదా, ఇంత చెప్పినా మళ్ళీ మీ సిస్టర్ని ఇస్తానని ఎలా అంటావు నువ్వు అసలు? సరే ఏడో కూల్గా ఒక మాట చెప్తాను ప్లీజ్. ఇప్పుడు చూడు. ఎందుకు ఇస్తున్నావు? ఉంచుకోండి. నీ ముఖాన వేసుకో ఎవరికి కావాలా డబ్బు. ఉంచుకోండి. నీ ముఖాన వేసుకో ఎవరికి కావాలా డబ్బులు. నేనే ఇస్తాను, నీకు ఎంత కావాలో చెప్పిస్తాను. సరిపోకపోతే ఇంకోటి తీసుకోండి. ఏమడుగుతున్నావు? చెప్తుంటే డబ్బులు ఇస్తావేంటి? నువ్వు మేము లవ్ చేస్తామని చెప్తుంటే డబ్బులు ఇస్తావేంటి? హోప్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రియాలిటీ. అది నేను చెప్పేది.
లక్ష్మీదేవతను కాలకు కదనుకుంటున్నావు. నేనేంటంటే సరే నాకు డబ్బు అవసరం లేదు, నాకు లక్కీ ఏం పోనీ డబ్బు నువ్వు మడిచి ఎక్కడైనా పెట్టుకో కావాల్సి వస్తే, మాకు అవసరం లేదు. పెడతా. నీకు కావాలో నేను ఇస్తాను, చెప్పు ఎంత కావాలో. నీ చెల్లికి ఎవరైనా ఇచ్చి పెళ్లి చేసుకో. నీవు నాకు ఇచ్చేంత కెపాసిటీ నేను కాదు. కాకపోయినా నాకు నీ డబ్బులు అవసరం లేదు, రూపాయి బిల్లకు నాకు అవసరం లేదు. ఓకేనా? నా ఇంకెవడు తెలుసు యూనో ఎవడంటే నాకేంటి, పిల్లి ఎవడొస్తాడు రమ్మను. నరసింహారెడ్డి. నాకు అవసరం లేదు నరసింహారెడ్డి అవసరం లేదు, తెలియదు, ఎప్పుడు తెలీదు. ఎవరినైనా పిలుచుకపో, ఎవరిని పిలుస్తావు పిలుచుకో. నేను ఎప్పటికీ భయపడదు. నా హాస్టల్ ఇదే, ఇక్కడికి వచ్చి ఎవరైనా పిలుచుకో, ఏమన్నా చేసుకో. దొబ్బాయి ఫస్ట్. చెయ్యి పట్టుకుంటావేంటి నువ్వు? నా సిస్టర్ అనుకుని పెట్టినా. ఎలా అయినా సరే చెయ్యి పట్టుకోకు. ఓకే ఓకే ఓకే. సీతతో అంత ఈజీ కాదు. ఈ మాత్రం మసాలా ఉంటేనే బాగుంటుంది. ఫస్ట్ ఏంటి ఎవరిని పిలుస్తావు పిలుచుకో, పిలిచాక మాట్లాడు. ఎక్కువ రోజులు ఎక్కువేం బతకవులే. బతికే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నా ఎక్కువ రోజులు నువ్వేం నీలా పొరిగేవాడు ఏం చెయ్యలేదని నాకు తెలుసు, అర్థమవుతుందా? ఎక్కువ రోజులు సమాజం మీద బతకవు, అది మాత్రం కన్ఫర్మ్. అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. నీకు మంచి సంబంధం చూస్తే సెట్ అయిపోతుంది. అది నీ చెల్లికి చూసుకో. మా బావ అతను ఏ చెల్లి దొబ్బాయి నాకు ఫ్రెండ్, అర్థమైందా? నాకు ఫ్రెండ్ మాత్రం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళకి లవర్స్ అయిపోతారా? ఫ్రెండ్ మాత్రమే. వాడు నాకు అన్నయ్యలా అంటాడు. ఓకేనా? ప్రతి ప్రాబ్లం షేర్ చేసుకున్నాను తనతో నేను. ఓకే, కుక్కలు 100 మంది పట్టించుకోను. వాడు నాకు ఫ్రెండ్ మాత్రమే. వాడితో షేర్, వీడితో షారు. వాడు అన్నయ్య, వీడు లవర్. ఓకేనా? క్లారిటీ లేదు. ఉంది నాకు క్లారిటీ, నీకు లేదు. నీకు కాదు, లేవు. నీకు క్లారిటీ లేదు. నీ క్లారిటీ ఒకటే, చేసుకుంటాను చేసుకో. వాడితో నేను లైఫ్ సెట్ చేస్తాను. నాకు అన్నయ్య అని చెప్తున్నాను. వాడు వీడికంటే తక్కువ అని చెప్పేసి వీడంటే ఇంకోసారి చెప్తున్నా, అన్నయ్య అన్నా కూడా చెప్తున్నాను, కొట్టదాకా వేసుకోకు. నాకు అన్నయ్య మాత్రమే. ఒక్క నిమిషం మామ, డీల్ అవుతుంది, సెట్ చేసేస్తున్నా. నువ్వేం టెన్షన్ పడకు. అమ్మాయి అమౌంట్ ఓకే. నేను మాట్లాడతాను. అవసరం లేదు, అనవసరమైన సబ్జెక్ట్ నీకు అనవసరం. చూడు బ్రదర్, నీకు మళ్ళీ చెప్తున్నాను, లక్కీ నన్ను విడదవద్దని చూస్తే నేను చంపడానికి కూడా నేను వెనకాను. చెప్తున్నాను కదా, ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఈ సినిమా డైలాగ్ ఏడు కింద పట్టుకొచ్చారా బాబు? సినిమా డైలాగ్ కాదు, నువ్వు చెప్పేదానికన్నా ఇవి అర్జున్ రెడ్డి, బొక్కరెడ్డి అని చెప్తున్నా, అవి నేను చెప్పట్లేదు. రియల్ రెడ్డిస్ ఫ్యామిలీస్ మాది. రెడ్డిస్ అయితే ఏం చేసుకుంటాను చూడట్లే, ఎంతమంది క్యాస్ట్ ఫీలింగ్స్ తో వస్తున్నారు. మళ్ళీ మాట్లాడతావు ఏంటి క్యాస్ట్ సరే, ఫీలింగ్స్? క్యాస్ట్ గురించి పక్కన పెట్టు. సరే, ఇవన్నీ వద్దమ్మా, తలకాయ నొప్పి వద్దు. వాస్తవానికి చెప్పాలంటే లక్కీకి మా సిస్టర్ ఇచ్చేసి హ్యాపీగా. అది జరగదు, ఇంకేమైనా ఉంటే మాట్లాడేది, వెళ్ళిపోతాను. 2 crores ఇచ్చాం. ఎవరికి? లక్కీకి. ఎందుకు ఇస్తావు? ఇస్తాం కాదు, 4 crores తీసుకో, కావాల్సి వస్తే ఎవరొద్దన్నాడు? నీకు బేవకు మాట మాట్లాడు. నీకు లేదా మైండ్? చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇక రోడ్ మీద ఎందుకు లేదని సైలెంట్ గా అవుతుంది. నా సహనాన్ని నువ్వు పరీక్షిస్తున్నావు. సహనం లేదు, ఉంటే ఇలా మాట్లాడు. నీ చెల్లిని ఇలాగే అంటే ఊరుకుంటావా? నా చెల్లి దగ్గరికి వస్తే ఇబ్బంది చంపేస్తా. మరి అలాగే నేను కూడా కదా. నీకు అంత సినిమా లేదు, సినిమాటిక్ డ్రామాలు కూడా సినిమా లేదు, సీరియల్ లేదు. ఓకేనా? పరిస్థితి ఏంది? నాకు ఫ్రెండ్ మాత్రమే. మళ్ళీ అంటావేంటి? నువ్వు ఫ్రెండ్. అవును, అన్నయ్య ఇలా అంటాడు. లక్కీ కూడా అన్నయ్య ఇలా చూడండి. అన్నయ్య అంటావేంటి? సరిగా లవ్వరు, మొగుడు కూడా పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాను కదా, మళ్ళీ లవర్ అంటే అన్నయ్య అంటావు? మొగుడా? యు మీన్ హస్బెండ్? ఇంకా నీకు లాస్ట్ ఫైనల్ ల్యాండ్ ఛాన్స్ అమ్మా. డబ్బులు తీసుకొని వస్తాను. ఈ డబ్బులతో పాటు ఇంకా చాలా ఉన్నాయి, చెక్ కూడా వస్తాను. మ్యానేజ్ కాన్స్ట్రక్షన్ కింద నీకు ఎన్ని డబ్బులు అయినా సరే, ఏమైనా సరే నీకు లైఫ్లో ఎలాంటి సహాయం కావాలని నేను అందిస్తా. నీకు చెప్తే అర్థం అవ్వట్లేదా? నీ డబ్బులు కాదు, రూపాయి కూడా నాకు అసలు ఇద్దరం కలిసి చస్తాం, కానీ నీ డబ్బులు నేను తీసుకోను. నేను చంపేసాను, అతను చంపేసావని. నేను చేస్తే వాడు చస్తాడు ఆల్రెడీ, నువ్వు చంపేదేంటి తొక్క? నేను చేస్తే వాడు చస్తాడు ఆల్రెడీ, నువ్వు చంపేదేంటి తొక్క? అంత సినిమా లేదు, అంత సినిమా ఉన్నా లేకపోయినా ఇప్పుడు నేనైతే నాకు అవసరం లేదు. నీలాంటి ఎదవాళ్ళతో మాట్లాడాల్సిన అవసరమే నాకు లేదు, అర్థమవుతుందా? ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటే లవర్స్ అయిపోతారా? అన్నయ్య ఎవరా? బైక్ నువ్వు ఇప్పుడు బైక్ ఎక్కించుకొని పోలేదా? లక్కీ అదే అనుకోవచ్చు కదా. లక్కీ నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తున్నాను కదా, నేనే చెప్తున్నాను. బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటావు, అతను బాయ్ ఫ్రెండ్. మీ చెల్లి నువ్వు లవర్ అనుకుంటావా? నువ్వు లవర్ అని? మరి ఎందుకు అట్లా అంటావు? మా చెల్లి కోసం నేను చేసేది. మీ చెల్లి నువ్వు లవర్ అనుకుంటావా? ఎవ్వరు అనుకోవట్లా. నేను ఎలా అనుకుంటాను లక్కీ అన్నయ్య అని? నేను నీకు మంచిగా చెప్తున్నా, అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం ఉండండి. తీసుకో, ఎవరికి పంపిస్తావు పంపించుకో, నేను ఎవరికి భయపడిన, అర్థమవుతుందా? చెప్పుకోపో, నీలాంటి ఇంతమందిని చూసాను హౌలేగాయలని. కరోనా న్యూస్ స్కాలర్స్. నేను సుధాకర్ వస్తున్నాను. నీకు ఫోటో వాట్సాప్ పెడుతున్నాను ఇప్పుడు వేరే ఫోన్లకి నుంచి. తను రేపటిదాకా ఉండదురా.
నీలాంటి వాళ్ళని 100 మందిని చూసినా నువ్వేంటి ఏమన్నా చేసుకో వాడినా తేల్చుకుంటాం ఎవడ వీటితో పిలువు చూసుకుంటాను చెప్తే అర్థం కదా ఏం చెప్తావు పెట్టా కదా ఫోటో పెట్టుకో మర్చిపోను మర్చిపో అని చెప్తున్నాను కదా మర్చిపోనని మేము ఫ్రాంక్ చేస్తున్నాం మేడం ఏం ఫ్రాంక్ చేస్తున్నావు అక్కడ లవర్స్ మధ్యలో పుల్లలు పెట్టడం ఫ్రాంక్ అని చేసేది కాదండి యాక్చువల్లీ ఏంటంటే మేబీ నాకు లక్కీ ఫోన్ చేశాడు మమ్మల్ని అప్రోచ్ అయ్యి చేశాడు డోంట్ మైండ్ రండి అక్కడ కెమెరా ఇక్కడ పడాంచి రవి అక్కడ కెమెరా ఉంది కార్లో నిజంగా లక్కీ పంపారా అంటే యాక్చువల్లీ మీ మీద మీకు లక్కీ మీద ఎంత ఇస్తుందని ఒక చిన్న ట్రయల్ కానీ సూపర్ అమేజింగ్ తెలియకుండా ఇంత చేశారా మీరు యాక్చువల్లీ ఈ వీడియో చేసేటప్పుడు నాకు ఇట్లాంటి వీడియో ఆల్రెడీ ఒకసారి చేసి దెబ్బతిన్నా ఆల్రెడీ ఇప్పుడు దెబ్బలు కూడా తిన్నాను అయితే ఏంటంటే వాస్తవానికి మా టీం వెళ్ళేసి అర్జున్ గురించి ఎంక్వైరీ చేశారు మీ మధ్య రిలేషన్షిప్ కూడా కనుక్కున్నారు బ్రదర్ అండ్ సిస్టర్స్ ఫ్రెండ్ సర్కిలే బట్ అండ్ ఐ థింక్ నాకు వచ్చిన ఏంటంటే లక్కీకి మేబీ ఉండొచ్చు ఎందుకంటే లైఫ్ పార్ట్నర్ కాబట్టి ఇంకెవరికైనా ఇట్స్ కామన్ ఈ వీడియోతో ఆయన డౌట్స్ అన్ని పటాపంచలు లక్కీ బ్రోకు అలాంటి అనుమానం ఏమి ఉండదు బట్ ఏదైనా ఉంటే బ్రో మాత్రం కంపల్సరీ షీఈ్ వెరీ గుడ్ అండ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ మంచి అమ్మాయి నా చెల్లెలుగా చెప్తున్నా ఇట్స్ వెరీ ట్రూ ఇవేం చేసుకోవడం నీ అదృష్టం ఆమె కాదు చూసారుగా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి